పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. పేరు? నా పేరు చరణ్ అండి. ఓకే అండి, ఈ 5 సంవత్సరాలు జగన్ పరిపాలన చూసే కదా, ఎలా ఉందండి? యాక్చువల్గా 2019లో జగన్మోహన్ రెడ్డి ఓటేసానండి. ఓకే. ఇప్పుడైతే ఆయన విధానాల్లో నియంతృత్వం అది నచ్చక నేను ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్. అంటే ఆయన సంక్షేమ పథకాలు అన్ని మేమే ఇస్తున్నాం, మళ్ళీ మేమే గెలుస్తాం అని చెప్తున్నారు కదా, ప్రజల్లోకి అవేమి అందట్లేదు అంటారా? ఫ్రీ పాలసీస్ ఎప్పుడు రాంగ్ అన్న. ఫ్రీ పాలసీ ఎప్పుడైనా రాంగే, కానీ ఆయన అకౌంటబిలిటీ లేదు మెయిన్. అంటే సంక్షేమం కావాలా, ప్రజలకి అభివృద్ధి కావాలంటారా? ఆబ్వియస్లీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి కదండి. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేయలేదంటారా? లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదన్నా. సంక్షేమం ఇచ్చారు కదనట్లేదు, కాకపోతే అది సంక్షేమంతో పాటు డెవలప్ కూడా చేసుంటే బాగుండు. ఓకే. ఇప్పుడు అంటే మీ యువతకి వైజాగ్ లో కానీ అమర్నాథ్ గారు చెప్పారు 13 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చాం, కంపెనీలు తీసుకొచ్చాం అని చెప్పి అంటున్నారు కదా, ఒక్క దానికి కూడా ఎంఓలు తీసుకురాలేదు. ఎంఓలు అంటే ఆల్రెడీ వచ్చి చూసుకొని మీరు ఎవరైనా సరే కంపెనీస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యని చెప్పి అమర్నాథ్ గారు చెప్పారు, అప్పుడు రాలేదంటారా? రాలేదండి, అందులో నో డౌట్. ఓకే, ష్యూర్ షార్ట్లీ రాలేదు. ఓకే. ఇప్పుడు మీ పిఠాపురంలో వచ్చేసి ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. ప్రజలు ఎవరిని గెలిపించిందాం అనుకుంటున్నారు ఇక్కడ? ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ అన్న. అంటే పవన్ కళ్యాణ్ గారు 4 లోకలు, వంగ గీత గారు ఇక్కడ మీ లోకల్ ఆడపడుచుని అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా. ఈ 5 సంవత్సరాలు ఎంపీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు తెలియట్లేదు. కరోనా టైంలో కూడా పని చేయలేదు ఆమె. సో పిఠాపురం చేసింది నీళ్ళు, అక్కడ అండర్ గ్రౌండ్ రైల్వే ట్రాక్ అండర్ గ్రౌండ్ వేసింది. 3 సార్లు శంకుస్థాపన చేసింది. అంటే 3 సార్లు ఓపెన్ చేసింది, శంకుస్థాపన కాదు, 3 సార్లు ఓపెన్ చేసింది. ఓకే. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది యాక్చువల్లీ. ఆవిడ చేసింది కూడా. ఓకే. 3 సార్లు కొబ్బరికాయ కొట్టి. అంటే పవన్ కళ్యాణ్ గెలుస్తా అంటారు ఇక్కడ పిఠాపురంలో. ఇప్పుడు ఆయన వస్తే కనుక మీకు మంచి పని జరుగుతాయి అంటారా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ? ఖచ్చితంగా ఖచ్చితంగా మేము విశ్వసిస్తున్నాం. ఓకే. ఇక్కడ ఎంపీకి అయితే కాకినాడ పార్లమెంట్ నుంచి ఉదయ్ గారు పోటీ చేస్తారు. 2 క్లాస్. అంటే సునీల్ గారు కూడా ఆల్రెడీ 3 సార్లు ఓడిపోయారని చెప్పి సింపతి అయితే ఉంది కదా ఆయన మీద. లేదన్న, పారాచూట్ ఆయన. అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన గెలిచే పార్టీలో ఉంటారు. ఉదయ్ గారు ఇక్కడ మీకు లోకల్ అందుబాటులో ఉంటారా? ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి మనిషి? ఆయన మంచోళ్ళని. ఆయన మంచోళ్ళేనా? మాకు ఉన్నత ఆయనతో తక్కువ అనుబంధం అయినా కానీ ఆయన వ్యక్తిగతంగా మంచోళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి జగన్ వస్తే ఏంటి పరిస్థితి అంటారు? ఇంకోసారి జగన్ వస్తేనైనా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదన్నా మెయిన్. మన మనకి స్వతంత్రంగా మాట్లాడలేకపోతుంది, మాట్లాడితే తీసుకెళ్ళి లోన్ వేస్తున్నారు. అసలు రాకూడదని అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ బీజేపీతో కలిసేది ఆయన తక్కువ సీట్లే తీసుకున్నారు, మీరు దాన్ని ఎలా చూస్తారో? అలా కలవడం మంచిదేనా అంటారా? ఖచ్చితంగా. అంటే ఆయన అలా కలిసినందుకు ఎవరికి మంచి జరిగింది అంటారు మా వాళ్ళు? ఇరువురికి మంచి జరుగుతుంది అన్న. సింగిల్గా వెళ్తే లాస్ అవుతుంది ఖచ్చితంగా. ఓకే. కంపల్సరీ కూటమి అయితే వచ్చింది అంటారు? 90%. ఇది మీ ఫస్ట్ ఓటా అన్న? కాదు, సెకండ్ ఓటా. అంటే 2019లో ఎవరు కొట్టేశారు? 2019లో జగన్మోహన్ రెడ్డి కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఈసారి ఏ సిచ్యువేషన్ అయితే లేదు, ఆయనకైతే ఖచ్చితంగా కూటమిగా పడిద్ది అంటారు? కూటమికే, పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. అంటే జగన్ లో మీకు నచ్చని ఏంటి 5 సంవత్సరాలు? ఆయన కంప్లీట్లీ నటిస్తాడు అన్న. మంచి నటుడు ఆయన, కమల్ హాసన్. అంటే ప్రజలందరూ ఒకసారి ఛాన్స్ అన్నారని చెప్పి ఇచ్చారు. 2019లో అందరూ దానికే కట్టుబడి అందరూ ఓట్లేసారు. ఈ 5 సంవత్సరాలు చూశారు కదా, మరి ఫైనల్ గా ఆయన ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? నియంతృత్వం, రౌడీయిజం, అకౌంటబిలిటీ కూడా లేదు, డెవలప్మెంట్ లేదు, యూత్ కి జాబులు లేవు, మోస్ట్లీ ఇవి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి గెలుపు అయితే అందరూ పక్కా అంటున్నారు, ఎంత మెజారిటీ రావచ్చు అంటారు ఇక్కడ? జనాల్లో వేవ్ అవుతుందన్న. ముసలోళ్ళ నుంచి యూత్, మిడిల్ ఏజ్, టీనేజ్, వీళ్ళందరూ కూడా, ఈవెన్ వైసీపీ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే వేసుకుని సంరక్షణ సునీల్ గారికి ఫ్యాన్ కోటేయండి అంటున్నారు. ఓకే. కూటమిలో ఓన్లీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వేసి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి వేసుకుని ఎంపీ ఓటు మాత్రం మా చలంశెట్టి సునీల్కి వేయండి, ఫ్యాన్కి వేయండి అని అంటారు. ఓకే. క్రాస్ ఓటింగ్ జరిగింది అంటారు? అలా జరగదు అన్న. ఒక గ్లాస్కి వేసినట్టు అది కూడా గ్లాస్కి వెళ్ళిపోతుంది, అది జరగదు. అంటే డబ్బులు ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడైతే వైసీపీలో? క్రాస్ ఓటింగ్ అంటే వ్యక్తిగత ఇమేజ్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్ కి. ఆయనకి వ్యక్తిగత ఇమేజ్ లేదు. ఓకే. సో దానివల్ల క్రాస్ ఓటింగ్ పడే ఛాన్స్ లేదు. ఓకే. ఇప్పుడు వైసీపీలోని కీలక నాయకులు దానపూర్ చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి కావచ్చు, పద్మనాభం కావచ్చు, ఇక్కడ ఇటు నుంచి తాడిశెట్టి రాజా గారు ఈ నలుగురు ఇక్కడ ఒక్కొక్కరు ఒక మండలం తీసుకుని పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓరించడానికి. వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ ఈ నియోజకవర్గం?
ఇప్పుడు మన కాకినాడ రూరల్ చూసుకుంటే కన్నబాబు గారు, ఆయనకి దిక్కులేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముద్రగడ పద్మనాభం గారు తిరిగితే ఓట్లు పడవు. తర్వాత ఇంకెవరు ఉన్నారండి, మిథున్ రెడ్డి రాజంపేట నుంచి వచ్చారు ఆయన. దొరమూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఓడిపోతారు సిటీ. సో వాళ్ళ వల్ల ప్రభావం ఉండదు. వన్ సైడ్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గెయిన్ చేస్తారు. వాళ్ళ ప్రభావం అయితే ఉండదు. దాడిశెట్టి రాజా గారు అంటారా, దాడిశెట్టి రాజా గారు పప్పులు ఇక్కడ ఉడకో, ఆయన అక్కడ చూసుకోవాల్సిందే. ఇప్పుడు ప్రెసెంట్ కంప్లీట్ గా వాళ్ళ నియోజకవర్గాలు వదిలేసి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళకే దిక్కులే, అక్కడ వాళ్ళు చూసుకో ఫస్ట్. ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. చేసినా ఆయనకి ఓట్లు పెరిగితే తప్ప తగ్గవు. ఇప్పుడు కూటమి వస్తే యువతకి మంచి జరిగి అభివృద్ధి జరిగి జాబ్లు వస్తాయి అనుకుంటున్నారా మీరు? పవన్ కళ్యాణ్ లీడ్ చేస్తారు కదా, ఆ కూటమిలో ఆయన భాగస్వామి అవుతాడు కదా, ఆయన మీద నమ్మకం మాకు. అందుకే కూటమికి సపోర్ట్. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పి చెప్తున్నారు కదా. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన జనసేన కూటమి మేనిఫెస్టో అయితే ఉంది కదా, వీళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి చెప్తున్నారు కదా. మంచి పాయింట్ అన్న. ఇప్పుడు 2019 అంటే వాళ్ళు బీజేపీతో ఎటువంటి పొత్తు లేదు. ఇప్పుడు ష్యూర్ షాట్ గా అయితే సెంట్రల్ లో బీజేపీ గెలుస్తుంది. వాళ్ళ సపోర్ట్ తో సంక్షేమంతో పాటు డెవలప్ కూడా అవుతుంది, అది డౌట్ లేదు. ఛాన్స్ లేదు. ఒకసారి జనాల్లో వేవ్ వెళ్ళిపోయాక దాన్ని తీయలేరు. ఇప్పుడు డబ్బులు ఎంత వాటికి మార్చగలదంటారు ఇక పిఠాపురం ప్రజల్ని? డబ్బులు ఇస్తే పని అయిద్దా ఓటుకి? ఎమోషన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఎమోషన్. ఎమోషన్ తో ఓట్లు తీర్చుకోగలం, డబ్బులతో ఓట్లు తెచ్చుకోగలం. ఇంకోసారి జగన్ వస్తే ఏంటి పరిస్థితి అంటారు? ఇంకోసారి జగన్ వస్తే అన్ని మూసుకోవడమే. గవర్నమెంట్ జాబులు ఉండవు, రౌడీజం పెరిగిపోతుంది, డెవలప్మెంట్ ఉండదు. ఆయన చెప్తే అడుక్కు తినొచ్చింది. మేము మోస్ట్లీ అభివృద్ధి, వీళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, వీళ్ళు వాళ్ళకంటే ఫ్రీ పాలసీస్ ఇస్తున్నారని ఎవరో ఏమనుకోవద్దు. ఎందువల్లంటే బీజేపీ సెంట్రల్ లో గెలుస్తుంది, దాని సపోర్ట్ తో మనం డెవలప్ చేసుకోవచ్చు. అది నేను చెప్తాను అనుకుంటున్నాను. పిఠాపురం ఆబ్వియస్లీ ఇప్పుడు వరల్డ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ పిఠాపురం. అందుకని మేము చాలా హ్యాపీ అన్న మోస్ట్లీ.